హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటున్నారు. ఏమే వీకెండ్ సినిమాకి వెళ్దామా? లేదే పుట్టింటికి వెళ్తున్నాను. అరే సడన్ గా ఏంటే మీ వారు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటే వారు కూడా వస్తున్నారు. మా పుట్టింటికి వెళ్ళడం అంటే నాకంటే వారికే ఎక్కువ సరదా. అవునా? దేనికే? మా నాన్న మా వారు ఒకే బ్రాండ్ తాగుతారే. అవునా? అవునే, పొద్దున్న లేస్తే వాళ్ళకి అదే పని. ఇంటి పనంతా నేను అమ్మ చేసుకోవాలి. మాది గాజుల సౌండ్, వాళ్ళది గ్లాసుల సౌండ్. అరెరే బాగుందే. సరే వీకెండ్ వచ్చింది, ఇద్దరు పుట్టింటికి వెళ్లారు. వెళ్ళగానే మామగారు వెల్కమ్ డ్రింక్ అంటూ గ్లాసులు పట్టుకొని రెడీ అయిపోయారు. అది చూసి అత్తగారు, ఏంటండి వచ్చి రాగానే? ముందు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. అబ్బా ప్రాణాలు తోడేకే నువ్వు ఇలా అంటావనే వేమన గారు ఎప్పుడూ చెప్పారు, ఇంటిలోని పోరు నింతింత గాదయ్యా అని. ఇదే మీ నాన్న వరుస. ఒక పని చేయరు, ఏమన్నా అంటే శతకాలు చెప్తారు, శతకాలు. అబ్బా ఊరుకోవమ్మా, చెప్పే విధంగా చెప్పాలి. ఇప్పుడు చూడు, నేను చెప్పగానే మా ఆయన కూరగాయలు ఎలా తీసుకొస్తారు. ఏమండి, చెయ్యాల్సిన పని ఒకటి ఉంటే తప్పించుకుని తిరిగే వాళ్ళకంటే వెంటనే చేసేవాళ్ళు గ్రేట్ కదండి. కానే కాదే నువ్వు ఇలా అంటావనే బద్దెన కవి ఎప్పుడో చెప్పారు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. సరిపోయిందే, ఇప్పుడు మీ ఆయన కూడా శతకాలు చెప్తున్నారు. ఇక వీళ్ళిద్దరికి ఇదే పని, సీసాలు శతకాలు. మనకి చాలా పని ఉంది, రావే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.